హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను కట్టెల పొయ్యి మీద నూనె వంకాయ చేస్తున్నా. అది కాక మా పిల్లలు కట్టెల పొయ్యి మీద వంట ఎప్పుడు తినలేదు కదా, ఈరోజు అయితే వాళ్ళకి చేసి పెడతాను. పొద్దుటి నుంచి మా సైడ్ అయితే చిన్న వాన పడుతుంది, అందుకని కొంచెం కట్టెలు అయితే మెత్తగా ఉన్నాయి. ఇప్పుడైతే ఇంకా నూనె వంకాయకి అయితే ఇంకా పొయ్యి అంటించిన శనక్కాయ విత్తనాలు వేపుకుంటా. వీడియో చూసే వాళ్ళు అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు అయితే నూనె వంకాయ కాంబినేషన్ దోశలు వేస్తాను. ఇంకా నేనైతే అర్ధ కేజీ వంకాయలు తీసుకున్నా. అర్ధ కేజీ వంకాయలకు సరిపడే శనక్కాయ విత్తనాలు అయితే వేపుకుంటాను. విత్తనాలు అయితే బాగా వేగినాయి. ఇప్పుడైతే చాట్లోకి తీసుకుంటున్నా. కొంచెం చల్లగా అయినాక అయితే పొట్టు వస్తాయి, పొట్టు తీసేసుకోవాలా. వంకాయకి అయితే మనం శనక్కాయ విత్తనాలు వేపుకున్నాం కదా, ఇవైతే పొట్టు తీసుకున్నా. ఇప్పుడైతే ఇవన్నీ మిక్సీకి వేసుకోవాలా. ఏమేమి కావాలో చూపిస్తాను. శనక్కాయ విత్తనాలు, ఉప్పు, కారం, కొంచెం కొబ్బరి, చెక్క, లవంగ, ధనియాల పొడి, ఇది అల్లము, ఎల్లిపాయలు, ఇవన్నీ కలిపి మిక్సీకి అయితే వేసుకోవాలా. ఇది చింతపండు అయితే నానబెట్టినాను నేను. ఇప్పుడైతే ఇవన్నీ మిక్సీకి వేసుకొని వస్తాను. శనక్కాయ విత్తనాలు, కొబ్బరి, చెక్క, లవంగా వేసిన, ధనియాల పొడి వేస్తున్నా. మనం ఇంక ఎల్లిపాయలు అయితే ఇంకా తర్వాత లాస్ట్లో వేసుకోవాలా. మిక్సీ పట్టేటప్పుడు తగినంత కారము, తగినంత ఉప్పు, ఇవైతే ఇంకా మిక్సీ పట్టేటప్పుడు వేసుకుంటే అల్లం, ఎల్లిపాయలు, లేదంటే మెత్తగా అవుతుంది కదా, మిక్సీ తిరగదు. వంకాయ కూరకైతే మసాలా మిక్సీకి పట్టుకొచ్చిన. ఇప్పుడైతే ఇంకా మనం వంకాయలు కట్ చేసుకొని మసాలా తీసుకున్నాం. మసాలాలో కొంచెం నూనె వేసుకొని కలుపుకుందాం, బాగుంటుంది నింపేటప్పుడు. అంటే మనం నూనె వేసుకొని కలుపుకుంటే వంకాయకి నింపినప్పుడు బాగా పట్టుకుంటుంది అనమాట మసాలా, వంకాయ లోపల నుంచి బయటకు రాకుండా. వంకాయలు అయితే ఇట్లా కట్ చేసుకున్నాం. మసాలా నింపుకునేకైతే ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నా. ఏమైనా పుచ్చులు ఉంటే చూసుకొని ఇప్పుడైతే ఇంకా మనం మసాలా నింపేసుకున్నాం.
కట్ చేసుకున్న వంకాయల్లో మసాలా పెట్టేస్తా. మనం మసాలా నింపుకున్నాక వంకాయని అయితే బాగా గట్టిగా ఇట్లా ఒత్తుకోవాలా, ఎందుకంటే మసాలా మరి మొత్తం బయటకు వచ్చేస్తుంది కదా, అందుకని ఇట్లా గట్టిగా అయితే ఒత్తుకోవాలా. వంకాయలు అయితే మసాలాలన్నీ నింపేసినా, ఇప్పుడైతే మిగిలిన మసాలా వంకాయల్లోనే వేసుకున్నాం. నేనైతే కొంచెం ఎక్కువ అవుతుందని చెప్పేసి సగమే వేస్తున్నాను మసాలా. మరి ఎక్కువ గుజ్జున్న అంత టేస్ట్ ఉండదు కదా, అందుకని కొంచెమే వేసుకుంటున్నాను. దీంట్లోనే చింతపండు రసం పిండుతున్నా వంకాయలో. ఇప్పుడు చింతపండు రసం పిండుకున్నాం, మిగిలిన మసాలాగానే వేసుకున్నాం కదా, ఇట్లా కొంచెం పసుపు అయితే వేస్తున్నా. ఈ పొగ నమ్మకానికే వస్తుంది. నాలుగు స్పూన్లు నూనె వేస్తున్నా ఇప్పుడు వంకాయలో. నూనె వంకాయ కాబట్టి కొంచెం నూనె ఎక్కువ ఉంటే బాగుంటుంది. ఇప్పుడు వంకాయ కుడికేకి మనకు తగినన్ని నీళ్ళు అయితే వేసుకుంటున్నా. వంకాయలు మునిగేంత వరకు నీళ్ళు అయితే పోసినా. ఇప్పుడు పొయ్యి మీద పెట్టేస్తా. వంకాయ పొయ్యి మీద పెట్టుకున్నాం కదా, ఇంక మూత అయితే పెట్టేస్తే ఉడికేంత వరకు. మనకు వంకాయ ఉడికేకైతే ఒక 15 నిమిషాలు పడుతుంది టైము, ఎందుకంటే గాలికి సరిగా మంట రావడం లేదు. పొయ్యి అయితే ఇప్పుడు బాగా మనకైంది. ఇంకా ఒకసారి మనకునిందనుకో ఇంక బాగా అట్లే మంట బాగా వస్తుంది. అంటే కొంచెం మంట వచ్చేంత వరకు కష్టం. వంకాయ అయితే ఉడకబడుతుంది. పొద్దుటి నుంచి ఇంకా మాడ ముచ్చుకొని చిన్నగా చినుకులు పడుతున్నాయి, చల్లగా వాతావరణం. ఒక 15 నిమిషాలు అయింది. వంకాయ అయితే ఉడికిందో లేదో చూద్దాము. వంకాయ దగ్గరికి అయింది, ఉడుకుతుంది. ఇంకొంచెం 2-3 నిమిషాలు ఉడికితే ఇంకా వంకాయ అయితే ఉడుకుతుంది. ఇంకా తర్వాత దోశలు వేస్తా. దగ్గర అయింది, ఇంకా వేసారు కానీ తగ్గింది కదా, ఇంకా గుజ్జుగా అయింది. ఒక 2-3 నిమిషాలు మూత పెట్టేస్తా. వంకాయ ఉడికింది. ఇప్పుడు దించి ఇంకా దోశలు వేస్తాను. ఇక నూనె అయితే బాగా పైనకి వచ్చింది కదా, ఇంకా వంకాయ ఉడికింది. నూనె వంకాయ రెడీ. అవతల డౌన్ ఉంది కదా పొయ్యి. ఇంకా పెన్నం అయితే వేడైంది. ఇంకా నూనె అంటిస్తున్నా, దోశలు అయితే వేస్తున్నా.
రేషన్ నాకు కూడా ఉన్నాయా మీకేనా రవి? వాళ్ళిద్దరికీ మీకు లేదు, మీకు లేదు. ఏం మినకాయలకి అందరికి రేషన్ సరిపోయింటే బాగుండే. మన 2 రోజులు వేసినాను, కొంచెం పిండి ఉన్నాయి, వాళ్ళకి పిల్లలకి వేసిస్తున్నాను. నీకు అవసరమా? వేసి నాకు గడ్డి పెట్టు ఏదైనా వేసి చపాతీలు పెడతానికి. తినట్లని చూసి ఫుల్లా ఆపా టిఫిన్ ఎన్ని తింటాను? మేడం 5-6 5-6 నిండా ఉంటుంది. కడుపు ఎన్ని పడితే నేను తింటానని చెప్పి 5-6 కాదు. కాలుతుంది. సూపర్. నూనెంకాయ దోశ తింటే కాంబినేషనల్. ఇదే బాగుంది కాంబినేషనల్ అంట. కాంబినేషనల్ కాదు అనాల్సింది, కాంబినేషన్. సూపర్ ఉంది రవి. చల్లని వాతావరణంలో ఇలా బయట కూర్చొని తింటే ఆహా, ఇదే జీవితం అంటే. కట్టెలపై మీద తింటే ఇంకా సూపర్. కట్టెలపై మీద చేసినది, కట్టెలపై మీద చేసింది తింటే ఇంకా సూపర్ ఉంటుంది. తినేంటారు ఎప్పుడన్నా మీరు? తినలేం. ఇప్పుడు తినండి మరి. ఇప్పుడు బాగా ఫస్ట్ సరిగ్గా రాలేదు. ఫస్ట్ దోశ నువ్వు దోశ వేసినట్టల్లా నువ్వు దోశ వేసి తలక తింటాను. దోశ ఎన్ని వేస్తావు? ఇట్లనైతే నువ్వు దోశలే 2 వంకాయలు తినచ్చు. నూనెంకాయ అంటే సూపర్ ఉంది. నువ్వు చేసినాక ఇంకెదురు లేదు అది టేస్ట్. రేషన్ పిలుచుకోరా. ఈరోజు వీడియో అయితే ఇంత ఫ్రెండ్స్. మరి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఎవరి నుంచి మా వీడియోలో ఎవరి వరకు వెళ్ళినాయో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మరొక వీడియోతో మేము ఉంటాం. బాయ్ ఫ్రెండ్స్.